నమస్కారం. మా కొద్దీ తెల్ల దొరతనము, మా కొద్దీ తెల్ల దొరతనము అనే దేశభక్తి గేయంతో, అలాగే స్వరాజ్య గీతాలు, అలాగే అనేకమైనటువంటి జాతికి, దేశభక్తికి పెంపొందించే అనేకమైనటువంటి గీతాలు రాసి మరి ఒక వ్యక్తి తెలుగు భాషలో మంచి పేరు సంపాదించినటువంటి ఒక మహానీయుడి గురించి మరొకసారి మన రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీకి వారి పేరు పెట్టడం కూడా జరిగింది. తెలుసా మీకు? గుర్తొచ్చిందా? వారెవరో కాదు, జాతీయ కవిగా పేరు పొందినటువంటి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఆయన ఏంటంటే నరసాపురం, అంటే ఏంటి, నరసాపురం కాదు, నరసంపేట, శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు వారు. ఇప్పుడు 1893 సంవత్సరంలో జూలై 14వ తారీఖుని జన్మించారు. అంచేతే వాళ్ళు జూలై 14 వారి యొక్క జయంతి. ఈయన జాతీయ కవి. ఆయన ఏంటంటే మాకు దండాలు దండాలు భారతమాత అంటూ కూడా ఒక దేశభక్తి గేయం రాశారు ఆయన. ఆయన తెలుగు కవి. ఆయన నిజాయితీ, నిర్భీతిగా తనకు కలిగిన భావాలు వెల్లడించే మనస్తత్వం కలిగిన వాడు. వారు ఏంటంటే ఆ ఫ్రీడమ్ మూమెంట్లో ఈ యొక్క మా కొద్దీ తెల్ల దొరతనము చూసారా, మనకి ఆ యొక్క దేశభక్తి గేయం రాసినందుకు ఆయనకి 1 year జైలు శిక్ష వేశారు బ్రిటిష్ వారు, ప్రభుత్వం వారు. అప్పుడు ఆయన ఏం చేయంటే ఆయన స్వరాజ్య గీతాలే కాదు, హరిజన పాటలు, అలాగే ఖండకావ్యాలు, అలాగే భోగరాజు పట్టాభి సీతారామయ్య గురించి ఒక అనువాదం, అలాగే ఆయన ఏంటంటే ఒక ఇంగ్లీష్ పోయం కూడా రాశారు. ఏంటి ఇంగ్లీష్ పోయం అంటే హార్ట్ ఆఫ్ ది నేషన్. ఆయన నిజంగా ఆయన పేరు మన రాజమండ్రి కృష్ణా టాకీస్ దగ్గర ఉంటుంది, ఆయన సాయి కృష్ణ థియేటర్ దగ్గర ఉంటుంది. ట్రైనింగ్ కాలేజీకి గరిమెళ్ళ సత్యనారాయణ గారి పేరు పెట్టడం అనేది అంటే మనకి రాజమండ్రి వాసులకి ఎంతో సంతోషం. ఇచ్చేది ఏంటంటే ఆయన జాతీయ కవి. కృష్ణా పత్రిక, భారతి పత్రికల్లో వ్యాసాలు రాసేవారు ఆయన ఏంటంటే ఇంకొకటి విషయం తెలుసుకోండి, రాజమండ్రిలో కోటిబిల్ బస్ స్టాండ్ దగ్గర అక్కడ జాతీయ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల్లో వీరి యొక్క విగ్రహం కూడా ఉందన్నమాట. ఆయన ఏంటంటే ఆయనకి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉండేవారు ఆయన. చాలా ఇంకేంటే మరి ఆయన ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి తెలుగు కవిగా పేరు తెచ్చుకుని ఆయన రైటర్గా ఉండి, రచయితగా ఉండి, ఆయన ఏంటంటే ఆయన యొక్క ఆలోచనలని పంచుకొని ఆయనకి కాస్త తీవ్ర దారిద్ర్యంలో ఆయన యొక్క సహకరించింది ఎవరై అంటే కాశీనాథన్ నాగేశ్వరరావు గారు, అలాగే వావెళ్ళి వెంకటేశ్వర్లు గారు సహాయపడ్డారు ఆయనకి. ఇంకేంటే వావేళ్ళి వెంకటేశ్వర్లు గారు అంటే తెలుసు, మంచి పుస్తకాలని ప్రచురణకి ఇదివరకు వావేళ్ళి వారు వెంకటేశ్వర్లు గారు ఏంటి తెలుగు సాహిత్యంలో కానివ్వండి, సాంస్క్రిట్ కానివ్వండి, పదకోశాలు కానివ్వండి వారు రచించారన్నమాట. అంటే వారి గురించి మనం చెప్పుకోవటం అనేది, అంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారి గురించి చెప్పుకోవటం అనేది ఈరోజు తెలుగు భాషకి, అంటే ఆయన యొక్క రచనలకి ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా వారి జయంతి సందర్భంగా వారికి మనం పుష్పాంజలి ఘటిద్దాం. ఇంకేంటే వారికి ఎంచేదంటే ఆయన నిజాల్ని, ఎవరైనా సరే నిజాల్ని నిర్భీతిగా వెల్లడించడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్న పని. ఎవరు చేయలేరు అంతమంది అంతలాగా. అందుచేయంటే ఆయన ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్గానే కాదు, తెలుగు కవిగా, అలాగే అంటే జాతీయ కవిగా ఆయన యొక్క పేరు సంపాదించుకోవడం జరిగింది. ఎవరు ఒకసారి చెప్పండి? గరిమెళ్ళ సత్యనారాయణ గారు అన్నమాట. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకి చెందినవారు అన్నమాట. ఈయన స్వరాజ్య గీతాలు, అలాగే మనకి అంటే ఖండకావ్యాలు, తర్వాత ఏంటంటే మా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా అనేక వ్యాసాలు వ్రాసినటువంటి మహాకవి.
మరి వీరికి రాజమండ్రిలో కూడా వారికి ట్రైనింగ్ కాలేజీలో వారి పేరు పెట్టడం అనేది మనకి చాలా సంతోషకరం. మరి వీరి గురించి ఈ సందంగా కొన్ని మాకు తెలిసినటువంటి విషయాలు మీతో పంచుకోవాలనే ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. మరి మరొక్కసారి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించుకుంటూ మనం సెలవు తీసుకుందాం. నా పేరు డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. నమస్కారం.